నంద్యాల జిల్లా డోన్ హైవేపై పోలీసుల కలెక్షన్స్ దందాకు తెరతీశారు. లారీ డ్రైవర్ల నుంచి డోన్ పోలీసులు డబ్బులు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. పోలీసులు లంచాలు వసూలు చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. అయితే రాత్రిపూట హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు లారీ డ్రైవర్లను ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే అన్ని పత్రాలున్న డోన్ పోలీసులు బలవంతంగా లంచాలు వసూలు చేస్తున్నారు. పోలీసుల నిలువు దోపిడీపై డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల లంచాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సుమిత్ర, నంద్యాల జిల్లాలో పోలీసులు నేషనల్ హైవేలో వసూలుకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుతుంది. డోన్ హైవేలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పోలీసులు రాత్రి సమయాల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి వీడియో వైరల్ కావడం జరిగింది. ఆ గతంలో అనేక రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ డ్రైవర్లు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కంటే చేను మీసిన వైనంగా స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు ఏదైనా ఉంటే వారితో మాట్లాడి కేసు నమోదు చేయాలా, అలాంటి సందర్భంలో మాత్రం డబ్బులు వసూలు చేయడం కరెక్ట్ కాదు అనేది లారీ డ్రైవర్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రికార్డులు అన్ని ఉన్నప్పటికీ బలవంతంగా వసూలు చేస్తున్నారనే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి రాత్రి సమయాల్లో లారీలు అదేవిధంగా హైచర్ల డ్రైవర్ నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. పోలీసులు ఏదైతే నేషనల్ హైవేలో ఉన్నటువంటి డ్రైవర్ నుండి వసూలు చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారనేది సమాచారం అందుతే ఇది గతంలో అనేక రోజుల క్రితం జరిగినటువంటి ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలా, ఇలాంటి ఘటనలకు పాల్పడితే మాత్రం ఆందోళన చేస్తామని డ్రైవర్లు హెచ్చరిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అన్ని రికార్డులు ఉన్నప్పటికీ ఆ పోలీసులు వసూలు చేయడం పైన ఆ డ్రైవర్ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఆ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలా, ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపైన చర్యలు తీసుకోవాలని చెబుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు గతంలో జరిగినటువంటి ఈ దందాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రసాద్ ఫర్ ద అప్డేట్స్. हजार